कृष्णाय वासुदेवाय परमात्मने। ప్రియ భక్తులారా, క్లుప్తంగా కార్తీక పురాణం కార్యక్రమానికి స్వాగతం. పవిత్ర కార్తీక మాసంలో ఇవాళ 16వ రోజు. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణ ఆధారంగా ఈరోజు మనం 16వ అధ్యాయ వివరణ సంక్షిప్తంగా తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి జనకుడి వైపు చూసి మృదువైన స్వరంతో ఇలా చెప్పడం ప్రారంభించారు. ఓ రాజా, కార్తీక మాసం దామోదరునికి ప్రియమైన మాసం. ఈరోజు మీకు 2 పవిత్ర సమర్పణల గురించి చెబుతాను: తాంబూల దానం మరియు స్తంభదీపం. ఇవి దామోదరునికి అతి ప్రియతమైన సేవలు. దీని సందర్భంగా మండకాశ్రమంలో మునులు దర్శించిన ఒక అద్భుతాన్ని కూడా చెబుతాను. వశిష్ఠుల వారు మొదట తాంబూల దానం ప్రాముఖ్యతను వివరించారు. నైవేద్యం, ఆరతి, తరువాత స్వచ్ఛమైన తాంబూల పత్రాలను సమర్పించటం, దానం చేయడం దేవతలను ప్రసన్నం చేస్తుంది. అది శుభప్రదము, పాపనాశకము. కానీ చిమికినవి, మురికిగా ఉన్నవి ఉపయోగించకూడదు. తరువాత వశిష్ఠుడు స్తంభదీపం గురించి వివరించారు. కార్తీక మాస రాత్రుల్లో స్తంభంపై దీపం వెలిగించటం ఒక విశిష్ట వ్రతం. దీపస్తంభంపై జెండా, నెమలి ఈకలు లేదా అలంకృత పాత్రలను కూర్చడం శుభప్రదం. పూర్వులు దీని కొలతలకు నియమాలు చెప్పారు. జెండా ఎత్తుకి 1/9 భాగం స్తంభం ఉండాలి. ఈ దీపం విష్ణుమూర్తి ఆనందం కోసం, పితృదేవతల ఉద్ధరణ కోసం వెలిగించబడుతుంది. కార్తీక పౌర్ణమి రోజున దీన్ని సమర్పించిన వారికి రాజ సమానమైన పుణ్యం లభిస్తుంది, విముక్తి వరం లభిస్తుంది. తరువాత వశిష్ఠుల వారు మండకాశ్రమం సంఘటనను వివరించారు. ఒకసారి మండక మహాముని మరియు ఇతర ఋషులు కొత్తగా నరికిన చెట్టు తుంగపై స్తంభదీపం సమర్పించాలని సంకల్పించారు. దాని మీద బియ్యం, నెయ్యి దీపం ఉంచారు. అయితే వారు ఆ కార్యక్రమం ముగించి దేవాలయంలోనికి వెళుతుండగా ఒక పెద్ద శబ్దమయ్యింది. వారు వెలుపలికి వచ్చి చూడగా వారు పాతిన స్తంభం విరిగి కనిపించింది. దాని మధ్య నుంచి ఒక మనిషి బయటికొచ్చాడు. మునులు ఆశ్చర్యపోయి ఆ దృశ్యం చూశారు. వశిష్ఠ మహర్షి మృదువైన కరుణాస్వరంతో ఇలా ముగించారు: కార్తీక మాసపు అసలు శక్తి కేవలం కర్మల్లో కాదు, మనం ఆ కర్మలను ఎంత వినయంతో, ప్రేమతో చేస్తామో దానిలో ఉంది. తాంబూల దానం గౌరవంతో చెయ్యి, స్తంభదీపం విశ్వాసంతో వెలిగించు. 16వ అధ్యాయం సంపూర్ణం. రేపు మరలా 17వ అధ్యాయంతో కలుసుకుందాం. कृष्णाय वासुदेवाय परमात्मने।